Hi students, today I will discuss about the chapter first year second semester వాళ్ళకి మైక్రోబయాలజీలో 4th యూనిట్ కంప్లీట్ చేసాం. సో రిమైన్ 5th యూనిట్లో ఫస్ట్ సబ్ టాపిక్ ED pathway. These are very important. Short answer rounds of the SS కూడా అడుగుతారండి. Entire dwarf pathway అని ED pathway అని అనడం జరుగుతుంది. Entire dwarf pathway. Entire dwarf pathwayలో ఈ సైకిల్ గురించి మనం కొన్ని ఇంట్రడక్షన్ చూస్తే కనుక బ్యాక్టీరియా స్పీసెస్ అనేవి గ్లైకాలసిస్లోను పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వేలోను సమ్ సబ్స్టిట్యూట్ ఈడీ పాత్వే కొన్ని గ్లైకాలసిస్ సైకిల్ పెంటోస్ ఫాస్ఫేట్ సైకిల్ ఒకటి నెక్స్ట్ కొన్ని రకాల బ్యాక్టీరియాస్ అనేవి ఈడీ పాత్వేలో కూడా ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి ఏం జరుగుతుంది ఈడీ పాత్వేనా అంటే ఈడీ పాత్వేలో ఎండింగ్ ప్రోడక్ట్ గ్లూకోజ్ అనేది దర్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫైర్వేట్ కింద కన్వర్టెడ్ అవ్వడమే ఈడీ పాత్వే యొక్క ఎకనామికల్ ఇంపార్టెంట్ రోల్. సమ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ రేర్లీ గ్రామ్ నెగిటివ్ పాజిటివ్ బ్యాక్టీరియా. వన్స్ అగైన్ ఈడీ పాత్వే ఎక్కువగా ఈడీ పాత్వేలో ఏ బ్యాక్టీరియాలు అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు మాత్రమే ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. రేర్లీ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. So the two key enzymes of ED pathway, these are very important. ED pathway lo two important keys ఉన్నాయి. The first one 6-phosphogluconate dehydrogenase అనే ఎంజైమ్ ఒకటి. సెకండ్ వన్ KDGP hydrolase means 2-keto 3-deoxy 6-phosphogluconate అనేటువంటి రెండు రకాల ఎంజైమ్స్ అనేవి ఈడీ పాత్వే చేరడానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఈడీ పాత్వే అంటే ఎంటైర్ డ్వార్ఫ్ పాత్వే అని చెప్పాం. ఇది ఎక్కువగా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. రేర్గా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో జరుగుతుంది. సో మనకి ఎందుకు నేర్చుకోవాలి ఈడీ పాత్వే అంటే గ్లూకోజ్ అనేది ఎండ్ ప్రోడక్ట్ అనేది డిఫరెంట్ స్టేజెస్ జరిగిన తర్వాత ఎండ్ ప్రోడక్ట్ అనేది ఫైర్వేట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈడీ పాత్వేలో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ లైక్ సూడోమోనాస్, రైజోబియం బ్యాక్టీరియా, అజిటోబ్యాక్టర్, అగ్రోబ్యాక్టీరియం అండ్ జైమోమోనాస్. దీస్ స్పీసెస్ ఆర్ కాల్డ్ ఏ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఈ అన్ని రకాల స్పీసెస్ అనేవి కూడా ఈడీ పాత్వేలో ఇన్వాల్వ్మెంట్ జరుగుతాయి. సో రేర్లీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా లైక్ నోకార్డియా, ఎంటెరోకోకస్ స్పీసెస్, దీస్ ఆర్ 2 ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఓకేనండి, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేసి అన్నీ కూడా ఈడీ పాత్వేలో ఉపయోగపడతాయి. సో ఫస్ట్ వన్ ఏమవుతుంది, ఈ బ్యాక్టీరియాస్ అనేవి గ్లూకోజ్ 6-phosphate కింద కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 6-phosphate. సో గ్లూకోజ్ 6-phosphate ఈజ్ అనదర్ కన్వర్టెడ్ ఇంటూ 6-phosphogluconate. ఇక్కడ గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6-phosphate కింద మారడానికి ఏటీపీ అనేది ఏడీపీ కింద మారిపోతుంది. సో ఏటీపీ మీన్స్ ఎడినోజిన్ ట్రైఫాస్ఫేట్. ఇక్కడ 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి. ఈ 3 ఫాస్ఫేట్లు అనేది గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ అనేది అబ్జర్వ్ చేసుకుని ఏడీపీ కింద బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఒక ఫాస్ఫేట్ అనేది గ్లూకోజ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 6-phosphate. అర్థమైందండి, ఇక్కడ 3 ఫాస్ఫేట్లు ఉంటాయి, ఇక్కడ 2 ఫాస్ఫేట్లు, రిమైనింగ్ 1 ఫాస్ఫేట్ ఎక్కడికి వెళ్ళింది, గ్లూకోజ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి గ్లూకోజ్ 6-phosphate. గ్లూకోజ్ 6-phosphate ఇస్ అనదర్ రియాక్షన్ చూస్తే 6-phosphogluconate కింద మారింది. ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ NADP. సో NADPH అనేది రిలీజ్ అయింది. సో 6-phosphogluconate is the release of H2O. సో అనదర్ వన్ 2-keto 3-deoxy 6-phosphogluconate. సో ఇక్కడ ఈడీ పాత్వే జరగాలంటే 2 రకాల ఎంజైమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్ 6-phosphogluconate, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 6-phosphogluconate డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 6-phosphogluconate నుంచి 2-keto 3-deoxy 6-phosphogluconate కింద మారడం కొరకు ఈ ఎంజైమ్ అనేది ఉపయోగపడుతుంది. దాని స్టెప్ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చినప్పటికి 2-keto 3-deoxy 6-phosphogluconate అనేది ఓకేనండి కీటో డిఆక్సీ ఫాస్ఫోగ్లుకనేజ్ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఈ 2-keto 3-deoxy ఏమవుతుందంటే 2 భాగాల కింద క్లీవేజ్ మీన్స్ విడిపోతుంది. ఒక భాగంలో ఫైర్వేట్ ఫామ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చినప్పటికి గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఫామ్ అవుతుంది. సో గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ప్రీవియస్ క్లాస్లో గ్లైకాలసిస్ సైకిల్లో మనకి గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అనేది మీకు యాడ్ అవుతుంది. ఓకేనండి,
ఈ విధంగా గ్లూకోజ్ అనేది రెండు రకాల ఎంజైమ్ సహాయంతో ఒక వైపున పైరువేట్ ఫామ్ చేసుకుంది. రెండవ సైకిల్ రెండో వైపున మనకి గ్లిజరాయిడ్ 3-ఫాస్ఫేట్ ఫామ్ అయిన తర్వాత గ్లిజరాయిడ్ 3-ఫాస్ఫేట్ ఎన్ఏడిని అబ్జర్వ్ చేసుకుని ఎన్ఏడిహెచ్ కింద, ఏడీపీని అబ్జర్వ్ చేసుకుని ఏటీపీ కింద, మళ్ళీ ఏడీపీ అనేది ఏటీపీ కింద మారుతూ ఫైనల్గా ఇక్కడ ఒక పైరువేట్, ఇక్కడ ఒక పైరువేట్ మారింది. సో ఎండర్ ఈడీ పాత్వే యొక్క మెయిన్ రోల్ ఏం చెప్పామండి, జీ మీన్స్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఈజ్ ఏ వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఫైనల్లీ ద రిలీజ్ ఆఫ్ పైరువేట్. గ్లూకోజ్ అనేది పైరువేట్ కింద మారడమే ఎండర్ డ్వార్ఫ్ పాత్వే యొక్క మెయిన్ రోల్. సో ఇందులో మనకి రెండు రకాల ఎంజైమ్స్ అనేవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. రెండు రకాల ఎంజైమ్స్ 6-phosphogluconate dehydrogenase, one of the second one KDGP, 2-keto-3-deoxy 6-phosphate-gluconate dehydrogenase enzymes. ఇందులో ఇన్వాల్వ్మెంట్ బ్యాక్టీరియాలో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా సూడోమోనాస్, రైజోబియం, అజిటోబ్యాక్టర్, అగ్రోబ్యాక్టర్, జైజోమోనాస్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతే, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో రెండు రకాలుగా రేర్లీగా ఇందులో ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా అర్థమైంది కదండి, ఎంటర్ డ్వార్ఫ్ పాత్వే, ఈడీ పాత్వే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సైకిల్ నేర్చుకుని మనం ఈ సైకిల్లో స్టెప్స్ అని ఎలా జరుగుతున్నాయి, ఏది ఎట్లా కన్వర్టెడ్ అవుతుందో చూపించితే సరిపోతుంది మనకి. ఫైనల్గా ద ఫైనల్ ఈల్డ్ ఆఫ్ ది ఈడీ పాత్వే. ఈడీ పాత్వేలో ఫైనల్గా ఈల్డ్స్ ఏమేమి వచ్చినాయి మనకి, ఫైనల్గా ఏమేమి వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఏటీపీస్ అనేవి రిలీజ్ అయినాయి. 1 ATP ఈడీ పాత్వేలో రిలీజ్ అయింది. సో నెక్స్ట్ వన్ NADPH, ఒక NADPH. సో నెక్స్ట్ వన్ ఒక NADH. సో ఈ విధంగా ఎంటర్ డ్వార్ఫ్ పాత్వేలో మనకి ఫైనల్ ఈల్డింగ్ అని వచ్చినప్పటికి ఒక ATP ఈ ప్రాంతంలో రిలీజ్ అయింది, ఇక్కడ ఒక ATP. నెక్స్ట్ వన్ ఒక NADPH, ఒక NADH అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈడీ పాత్వే మీన్స్ ఎంటర్ డ్వార్ఫ్ పాత్వే అని చెప్తాం. సో ఇందులో మనకి రెండు రకాల ఎంజైమ్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. ఫైనల్గా బ్యాక్టీరియా అనేది గ్లూకోజ్ నుంచి పైరువేట్ కింద మారడమే ఈడీ పాత్వే యొక్క మెయిన్ ఎకనామికల్ రోల్. సో చాలా రకాల బ్యాక్టీరియాలు గ్లైకోలిసిస్, పెంటోజ్ పాత్వే, సబ్స్టిట్యూట్స్ కొన్ని రకాలైన బ్యాక్టీరియాలు మాత్రమే. సో లైక్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు మాత్రమే అయినటువంటి సూడోమోనాస్, రైజోబియం, అజిటోబ్యాక్టర్, అగ్రోబ్యాక్టర్, జైజోమోనాస్ మాత్రమే ఈడీ పాత్వేలో ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. సో ఈడీ పాత్వే యొక్క ఎకనామికల్ మెయిన్ రోల్ ఏంటి, గ్లూకోజ్ అనేది పైరువేట్ కింద ఫామ్ అవడమే ఈడీ పాత్వే యొక్క మెయిన్ రోల్. సో ఈడీ పాత్వేలో రెండు రకాల కీ టూ ఇంపార్టెన్స్ దాన్ని చెప్తాం, 2 key ఎంజైమ్స్ ఆఫ్ ఈడీ పాత్వే. 2 key ఎంజైమ్స్, ఈ రెండు ఎంజైమ్స్ ఆల్డోలేజ్ ఏజ్ అనే మాట వస్తే మీకు చెప్పినది ఒక ఎంజైమ్స్. ఈ రెండు రకాల ఎంజైమ్స్ ఉంటేనే ఈడీ పాత్వే అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఒకసారి ఫ్లో చార్ట్ చూసుకోండి. గ్లూకోజ్ 6-phosphate, ఏటీపీలో ఏటీపీ 6-phosphate గ్లూకనేట్. 6-phosphate గ్లూకనేట్ రావడానికి ఈ ఎంజైమ్ అనేది ఉపయోగపడింది. నెక్స్ట్ 2-keto-3-deoxy 6-phosphate గ్లూకనేట్. నెక్స్ట్ వన్ KDGP, తర్వాత గ్లిజరాయిడ్ 3-phosphate. ఈ గ్లిజరాయిడ్ 3-phosphate నుంచి NADలో వేస్తాం. సో ఫైనల్గా ఇక్కడ ఏం రాసాం, ఇక్కడ పక్కనే గ్లైకోలిసిస్. ఈ ప్రోడక్ట్ అనేది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయిందండి, గ్లైకోలిసిస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవి బ్యాక్టీరియా ఎంజైమ్స్ చూడండి, ఇది రకమైన ఎంజైమ్ 6-phosphogluconate dehydrogenase, KDGP హాల్డోలేజన్ ఎంజైమ్స్. సో ఏ బ్యాక్టీరియాలు ఇందులో ఉపయోగపడతాయి, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ సూడోమోనాస్, రైజోబియం, అజిటోబ్యాక్టర్, అగ్రోబ్యాక్టీరియం, జైజోమోనాస్. దీస్ ఆర్ కాల్డ్ గ్రామ్ నెగిటివ్. రేర్లీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, నాకార్డియా అండ్ ఎంటరోకోకస్, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. సో ఫైనల్గా ఎంటర్ డ్వార్ఫ్ పాత్వేలో ఏం ఫామ్ అయింది, గ్లూకోజ్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక పైరువేట్ వైపున, రెండు పైరువేట్ వైపున ఏర్పడడం జరిగింది. ఫైనల్గా ఈల్డ్స్, ఫైనల్గా ఎంటర్ డ్వార్ఫ్ పేట్ జరిగిన తర్వాత ఏం వచ్చింది మనకు పదార్థాలు, పైరువేట్తో పాటుగా ఏమంటే ఒక ATP వచ్చింది, ఒక NADPH వచ్చింది, ఒక NADH వచ్చింది. ఇక్కడ ATP ఎక్కడ వచ్చింది, ఇక్కడ NADH ఇక్కడ వచ్చింది, NADH ఇక్కడ వచ్చింది, ATP. ఓకేనా, ఈ విధంగా ఈడీ పాత్వే. సో 5th యూనిట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ మైక్రోబయాలజీలో మీకు 4th యూనిట్ కంప్లీట్ చేస్తాను, 5 సబ్ టాపిక్స్. వాటికి మీకు మెటీరియల్స్ వాట్సాప్లో సెండ్ చేస్తాను. మీకు ఎప్పుడైతే మీకు గ్రూప్లో పెడతానో ఈక్వేషన్స్, డయాగ్రామ్స్ అని ప్రాక్టీస్ చేయను ఒక బుక్ పెట్టి. అలాగే దీనికి సంబంధించింది ఇది 5th యూనిట్లో ఫస్ట్ వన్. ఓకేనండి, ఇంకా రేర్ మనకి ఇంకా రెండు ఉన్నాయి, గ్లైకాలసిస్, TCS సైకిల్, క్రబ్ సైకిల్ ఆల్రెడీ మీకు బయోటెక్లో వచ్చింది కాబట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఇది 3rd సబ్ టాపిక్ అవుతుంది 5th యూనిట్లో, ఈడీ పాత్వే. ఓకేనా, అడ్జస్ట్. ఓకే.